మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోల కదలికల ఆనవాళ్లు మరోసారి కలకలం రేపాయి. ఎట్టపల్లి తహసీల్ పరిధిలోని కుండం గ్రామ సమీపంలో రహదారి పక్కన అనుమానాస్పద బ్యానర్లు, కరపత్రాలు లభించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నక్సల్స్ ఏర్పాటు చేసినవిగా అనుమానిస్తూ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై అప్రమత్తమైన భద్రతా బలగాలు అడవులు, గ్రామాల పరిసరాల్లో ముమ్మరంగా కూంబింగ్ చేపట్టాయి. ఇక తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. సింధు భారవి మహారాష్ట్ర పరిధిలో మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మరోసారి మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు కలకలపోవచ్చు. గత ఈ ఏడాది మార్చి 31, 2026 సంవత్సరానికి భారతదేశంలో మావోయిస్టు రహిత భారతదేశంలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తప్ప ఒకసారిగా కదలికలు, మావోయిస్టుల బ్యానర్లు, దాంతోపాటు కరపత్రాలు గ్రామంలో అంటే మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు గడ్చిరోలి జిల్లా ఎటపల్లి తహసీల్దార్ పరిధిలోని పింప్లీబుర్గ్ సబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామం వద్ద బ్యానర్లు, దాంతోపాటు కరపత్రాలు అక్కడ వెలవటం సరిగా పోలీసులు, దాంతోపాటు సిఆర్పిఎఫ్ జవాన్లు, దాంతోపాటుగా భద్రతా బలగాలు కూడా పూర్తిగా అప్రమత్తమని చెప్పవచ్చు. ఆ ప్రాంతం మొత్తం కూడా కుండం గ్రామం సమీపంలో రహదారి పక్కన ఆ బ్యానర్లు, కరపత్రాలు వెలవటం, ఆ ప్రాంతంలో ఎవరెవరు గత రాత్రి నుంచి నిన్న ఉన్న 2 రోజుల సంది ఎవరెవరు కదలికలు చేశారు, ఆ ప్రాంతాల్లో తిరిగి టచ్చాడారనే దాంట్లో కూడా పూర్తిగా పోలీసులు కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దాంతోపాటు కూపీ లాగే ప్రయత్నం కొడుతున్నారు. ఇంటెలిజెన్స్ పోలీసులతో పాటుగా ఎస్బీ పోలీసులతో పాటుగా సిఆర్పిఎఫ్ పోలీసులు కూడా ఆ ప్రాంతం మొత్తం ఎటపల్లి అటవీ ప్రాంతంలో పరిధిలో గడ్చిరోలి జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ లేదా ఎవరు చేశారు, మావోయిస్టు సానుభూతి పనులు ఎవరైనా ఈ ఉనికిని చాటుకోవటం కోసం ఏమైనా వేశారు, కరపత్రాలు, బ్యానర్లు వేశారన్న దానిపై కూడా పూర్తిగా కూపీ లాగే ప్రయత్నం అవుతుంది. ఈ ఘటనతో గ్రామస్తుల్లో కూడా మరొక భయాందోళనలు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఈ కుండం గ్రామ సమీపంలో కూడా ఈ బ్యానర్ ఒక చెట్టుకి అంటే బోర్డు, అంటే గ్రామ సమీపంలో ఉండే ఇది గ్రామం అని చెప్పబడే బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకు పాంప్లెట్ బ్యానర్ కట్టి ఉండటం, దాని పరిసర ప్రాంతాల్లో చెట్లకు మాత్రానికి చెట్ల ప్రాంతాల్లో రోడ్డు పక్కన ఉండే చెట్లకు కారపత్రాలు పెట్టి ఉండటం మాత్రమే కొంత సంచలనం సృష్టించింది. గ్రామంలో ఆ కుండం గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ ఎన్కౌంటర్లు ఏమైనా మొదలవుతాయా, పోలీసుల కూంబింగ్ ద్వారా ఎవరెవరు గ్రామస్తులు అనుమానితులను తీసుకెళ్లి మళ్ళీ పోలీసులు ఏమైనా ఇబ్బంది పెడతారనే దానిపై కూడా ఆ గ్రామస్తులు కూడా భయాందోళన నెలకొన్న పరిస్థితి ఎక్కడ మావోల గాడ కోసం అసలు దీన్ని ఒరిజినల్ మావోలా లేదా నకిలీ మావోయిస్టులు అనే దానిపై కూడా కూపీ లాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇటీవల కాలంలో గడ్చిరోలిలో కూడా మహారాష్ట్ర గడ్చిరోలి పరిస్థితుల్లో ఈ ప్రభావం కొంత తగ్గింది. దీని మావోయిస్టుల ఉనికి కూడా పూర్తిగా అక్కడ తగ్గింది. కానీ అక్కడక్కడ కొన్ని అటవీ ప్రాంతాల్లో మాత్రం జోన్ కమిటీలు కొంత యాక్టివ్ గా ఉన్నాయనే దానిపై కూడా పూర్తిగా కూపీలాగే ప్రయత్నం చేస్తాం. పోలీసులు కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కూడా ముమ్మరం చేసిన పరిస్థితి. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే మాత్రం తమకు సమాచారం ఇవ్వాలంటే మాత్రం పోలీసులు కూడా గ్రామస్తులకు చెప్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో మాత్రం మావోయిస్టుల కార్యకలాపాలు ఎలాంటి లేవంటూ మాత్రానికి పోలీసులు కూడా నివేదిక కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.